బీసీలు ఎప్పటి నుంచో తమకు రావాల్సినటువంటి హక్కు కోసం, రిజర్వేషన్ల కోసం రేపు బంద్ను ప్రకటిస్తే, బంద్ కాల్ ఇస్తే ఈ కొట్లాట ఎవరిపైన కొట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి రేపు బంద్. బట్ కొట్లాడుతున్నదంతా బీసీలే, బీసీ ఎంపీలే, బీసీ రాజ్యసభ ఎంపీలే, లోక్సభ ఎంపీలే. ఈ కొట్లాట రాష్ట్రం వరకే పరిమితం అవుతుందా, కేంద్రం వరకు కూడా వెళ్తుందా, ఎట్లా ఉండబోతోంది చూద్దాం. వెంకటస్వామి గారు నమస్తే. నమస్తే. సో అంటే ఒక కమిషన్కు బదులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్టికల్ 340 పరంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. నెంబర్ 1, ఇది రాజ్యాంగబద్ధం కాదు అన్నది కూడా తెలిసిన పాయింటే. నెంబర్ 2, సిఫార్సులు రిజర్వేషన్ల పెంపుకు చట్టపరమైనటువంటి ఆధారాలు లేవు. ఇంకొక పాయింట్. అట్లనే ఆ తర్వాత భూసాని వెంకటేశ్వర్ల కమిషన్ వేయడం జరిగింది, నేతృత్వంలో ఏకసభ్య కమిషన్. ఆ నివేదిక మొత్తం కూడా హడావుడిగా జరిగిపోయింది. అది కూడా మొత్తం సిపెక్ సర్వే చేసినటువంటి డాటాతో, ఏదైతే ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బొమ్మలతో ఒక ప్రచారంగా జరిగిందే తప్ప ఒక పద్ధతిగా జరగలేదు. ఇదంతా ఎపిసోడు కోర్టుల్లో నిలబడదు, చట్టబద్ధంగా లేదు అన్నది పూర్తిగా తెలిసినటువంటి అంశమే. తెలిసే ముందుకెళ్లారు. ఎందుకు ఒక ప్రొఫార్మా పరం వెళ్ళలేకపోయారు? ఈరోజు ప్రభుత్వమే బంద్కు మద్దతు ప్రకటిస్తుందంటే ఇది ఎవరి ఫెయిల్యూర్ లా చూడాలి మనం. శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు, నేను ముందు ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, ప్లీజ్. ఇప్పుడు మీరు కానీ లేకపోతే ప్యానల్ ఉన్న పెద్దలు కానీ లేకపోతే మేధావులు దేశంలో ఉన్నటువంటి 2 పార్టీలు 3 పార్టీలు ఏదో జాతీయ పార్టీలకు సంబంధించిన అందరు నేను ఒక మాట అడగదలుచుకున్నా అండి. అసలు ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ బేసికల్ గా రామ్మోహన్ రావు గారు నిష్ణానితులు, వారికి తెలుసు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనల ప్రకారం నాకున్న నాలెడ్జ్, ఎందుకంటే వెంకరెడ్డి గారు కూడా పెద్ద ప్రొఫెసర్, నాకన్నా సీనియర్, రామ్మోహన్ రావు గారు ప్రొఫెసర్, ఇక మా శ్రీనివాస్ గారు అంటే ఆయన కూడా నిష్ణానితుడు. నేను ముగ్గురిని అడుగుతున్నా, ఈ దేశంలో నియమ నిబంధనల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం ఆర్థిక వెనుకబాటుతనం కాదు, సామాజిక వెనుకబాటుతరంగా ఆధారంగానే రిజర్వేషన్ కల్పించాలని ఉన్నది. కానీ దానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ ఆర్థిక వెనుకబాటు ఉన్నటువంటి ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవద్దని ఎప్పుడు మేము అనలేదు. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి నాకు గుర్తున్నంత మటుకు, నాతో చదువుకున్న అనేక మందికి ఈబీసీ స్కాలర్షిప్ అనే పేరుతో టీచర్ గా నాకు గుర్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద helping the poor people of the so-called upper caste or the ఆధిపత్య కులాలని నేను అంటున్నా. సో ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి డెడికేషన్ కమిషన్, లేకపోతే 50% క్యాప్, రకరకాలైనటువంటి మీరు ఏది సర్వే, ఏది ఎంపరికల్ సర్వే, దానికి పబ్లిక్ డొమైన్, ఇవన్నీ ఎక్కడన్నా వచ్చినాయా అండి యాంకర్ గారు? ఎక్కడ రాలేదు. ఒకటి బీసీలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం, ఇంకోటి రాజ్యాంగ విరుద్ధంగా జరిగినటువంటి రిజర్వేషన్స్. మరి దానికేమో ఇన్ని అంటంకాలున్నా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నా, గణనీయమైనటువంటి భారత సుప్రీం కోర్టు దానికి ఆమోద ముద్ర చేసి కరెక్ట్ అని పంపిస్తుంది. కానీ రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం ఆర్థిక వెనుకబాటు కాకుండా సామాజిక వెనుకబాటు తరంగా రిజర్వేషన్స్ పొందగలిగేటువంటి బీసీ కులాలకు సంబంధించి వస్తే 36 కండిషన్స్ పెట్టి రాజ్యాంగంలో లేనటువంటి 50% వాళ్ళ అయ్య జాగిరిలాగా 50% మేము పెడుతున్నాము. ఎవడిచ్చిండని వానికి అధికారం నేను అడుగుతున్నా. 50% క్యాప్ పెట్టాలని ఎవరు అధికారం ఇచ్చిందని అడుగుతున్నా, ఏ రాజ్యాంగం ఇచ్చిందని అడుగుతున్నా, ఏ చట్టాలు ఇచ్చిందని అడుగుతున్నా. వాటి మీద ఎవరు మాట్లాడే? ఏ పార్టీ మాట్లాడదు, ఏ మేధావులు మాట్లాడరు, ఏ అడ్వకేట్స్ మాట్లాడరు, ఏ రాజకీయవేత్తలు మాట్లాడరు. కానీ బీసీ విషయానికి వచ్చినంటే పొయ్యిలం అనుకున్నాడు కూడా లేడు, వచ్చి 50% అంటాడు, 50% దాటొద్దు అంటాడు. అవగాహన లేనోడు, ఏమాత్రం నష్టపోయినాడు శ్రీనివాస్ అని అంటున్నాడు.
నష్టపోయేటోడు కోర్టుకు పోతారని. ఏ కొడుకులు నష్టపోతున్నారో చెప్పండి శ్రీనివాసన్న. 50%, 7% లేనోడు, 6 to 7% లేనోడు 10% తీసుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ లో ఎన్హాన్స్ చేయడం వల్ల ఎవడు నష్టపోతున్నాడు? దీంట్లో నుంచి ఎవరికన్నా ఈ రెడ్డి జాగృతానికి వస్తుందా, లేకపోతే ఆధిపత్య కులాల యొక్క ఇంకా 17 నుంచి 15 పోతుందా? అట్నుంచి ఏమన్నా వస్తుందా? ఎంత వస్తుందని, ఏడ నష్టపోతున్నానని వాడు కోర్టుకు పోయిండు. కోర్టుకు పోయినప్పుడు ఏమడుగుతుంది కోర్టు? నువ్వు నష్టపోతే అది ప్రజా ప్రయోజనాల వాయిద్యమైనా నువ్వు అందులో ఉండాలా. నాకున్న నాలెడ్జ్ నేను చెప్తున్నా, ఒక కోర్టుకు పోయినప్పుడు వెంకటస్వామి గారు, నేను వచ్చే ముందు నువ్వు కోర్టుకు వస్తే ఐ విల్ నాట్ ద ప్రాపర్ డోర్ అని అడుగుతుంది. నేను వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు ఒక పాయింట్ అంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే జరగాలి ఏది జరిగినా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు అన్నట్టు రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. భారతదేశంలో సామాజిక వెనుకబాటే ఉంది తప్ప ఆర్థిక వెనుకబాటుకు సంబంధించి రిజర్వేషన్ లేవన్నది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. మొన్న అభిషేక్ మను సింఘి కూడా ఇదే పాయింట్ని తీసుకొచ్చారు. 60% దాటిపోయింది దేశంలో, ఇక 50 క్యాప్ ఎక్కడిది అని చెప్పేసి ఆయన వాదించారు. ఇప్పుడు ఇదే పాయింట్ని చర్చల్లో కాకుండా పార్లమెంటరీ వ్యవస్థ పరంగా రావాలంటే ఒక రాజకీయ పరమైనటువంటి యుద్ధం జరగాల, ఒక ఉద్యమ రూపం జరగాల. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లాగైతే పార్లమెంట్లు కదిలించి బిల్లులు పాస్ చేయించి రాష్ట్రపతి ముద్రయించి రావడం జరిగిందో, ఈ అంశంలో తెలంగాణ కదలాలా, మహారాష్ట్ర కదలాలా, కర్ణాటక కదలాలా, మధ్యప్రదేశ్ కదలాలా, తమిళనాడు కదలాలా, వన్ బై వన్. ఇది ఒక తెలంగాణలోనే మొదలవుతోంది. ఇది ఈ మంట దేశం మొత్తం తాకితేనే ఆ రోజు పార్లమెంట్లో నిలుస్తుంది. ఉన్న 99 మంది ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడాల్సిందే. ఈ సెగ అక్కడ పుట్టాల. నేను ఇవ్వాలి కాదండి. రామ్మోహన్ రావు గారు నాతోటి, వెంకటరెడ్డి గారు నాతోటి చాలా చర్చలలో పాల్గొన్నారు. నేను పోరాటం మార్గం అని చెప్పేస్తున్నాను. నేను ఇవాళ చెప్పలే. ఈ పోరాటాన్ని కూడా అడ్డుకుంటే, ఈ పోరాటాన్ని కూడా వాళ్ళకున్న ధనబలంతో, వాళ్ళకున్న అధికార మదంతో అడ్డుకుంటే ఇట్ మే లీడ్స్ టు ది సివిల్ వార్ అని కూడా నేను చెప్పినది. నేను ఇది బిగినింగ్ నుంచి నేను చెప్తున్నా. ఒక పోరాటాల నుంచి పుట్టిన బిడ్డగా, ఉద్యమాల బిడ్డగా నేను చెప్తున్నా. ఉద్యమమే, పోరాటమే అంతిమమైనటువంటి పరిష్కారము. ఆ వివక్షతో, అంటే ఇంటెన్షనల్ వివక్ష, అంటే సుప్రీం కోర్టు పెట్టినటువంటి 50% క్యాప్ అనేది ఇంటెన్షనల్ ఆధిపత్య కులాల యొక్క అహంకారపూరితమైనటువంటి ఆధిపత్యంతో పెట్టినటువంటి 50% క్యాప్. అది మాకే ఎందుకు వస్తుంది అంటున్నా. ఇవాళ రిజర్వేషన్ ఢిల్లీలో ఒకటి ఉంటుందండి. నేను ఏఐసిసికి ఉన్నాను, అంతకు ముందు కూడా నేను ఏబీపీలో పనిచేసిన. నాకు ఢిల్లీ తోటి, నార్త్ ఇండియా ఢిల్లీతో బాగా సంబంధాలు ఉన్నాయి. సో ఢిల్లీలో ఒక మాట ఉంటుంది సార్, ఏమనంటే అవహేళన ఉంటది. ఏందనంటే, ఓ రిజర్వ్ కేటగిరీ రే ఉన్కే లియే క్యా బాత్ కర్ రే అని అంటారు. వాడు రిజర్వ్ కేటగిరీ అండి, వాని గురించి ఏం మాట్లాడతాం తీ అనేటువంటి ఒక అవహేళనతోటి ఆధిపత్య కులాలకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడింది నేను నా చెవులతో విన్ననే. దక్షిణాది విషయంలో అదే వివక్ష ఉంటది, రిజర్వేషన్ విషయంలో ఇదే మాట అవహేళన ఉంటది. ఈ అవహేళన చేసినారా నేను ఇవాళ ఏమంటే, ఈ దేశంలో రిజర్వేషన్ కులం ఉన్నదా? ఇంక్లూడింగ్ ద ముస్లిమ్స్ రిజర్వేషన్. స్వయంగా హోం మంత్రి గారు ముస్లింలను రిజర్వేషన్ అపోజ్ చేసేటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఆయన చెప్పింది ఏంటంటే, ముస్లింలు ఈడబ్ల్యూఎస్ లో వస్తారు, మామూలు రిజర్వేషన్ ఇయ్యము, ఈడబ్ల్యూఎస్ లో వస్తారు అని చెప్పింది. అంటే ఈ దేశంలో ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ వర్గానికి కానీ రిజర్వేషన్ లేకుండా ఉందా అండి? ఒకవేళ రిజర్వేషన్ అన్ని కులాలకు, అన్ని మతాలకు వచ్చినప్పుడు ఎవడి వాటా ఎంత ఉందో వాడికి అంత ఇచ్చేదానికి ఇదంతా రాద్ధాంతం ఎందుకండి? ఇందులో ఒక పాయింట్, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి రాద్ధాంతం ఏంటి అన్నది మీరు అన్నమాట. బట్ దాంట్లో గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ని ఇప్పుడు మనం అనొచ్చు, ఈడబ్ల్యూఎస్ కు గైడ్ లైన్స్ ఎక్కడి, రిజర్వేషన్ ఎక్కడి, అర్ధరాత్రి 10 రోజులు కూడా. గైడ్ లైన్స్ బీసీలకే ఉంటాయి. నేను అనేది అదే. ఆల్ ఇండియా లెవెల్లో ఓబీసీ రిజర్వేషన్ ఇస్తే అక్కడ కూడా క్రీమీ లేయర్ మాకే ఉంటది. అవును, అక్కడ కూడా బీసీలకే క్రీమీ లేయర్ ఉంటది. ఎందుకు ఉంటదంటే నేను చెప్తున్నా సార్, దీనికి ఒక లాంగ్ విజన్ ఉన్నది వాళ్ళకు. ఏందనంటే, బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్నది,
దమ్మున్నది. ఈ వృత్తి కులాలకు ఏ పని చేయడానికైనా, చావడానికైనా, చంపడానికైనా సిద్ధంగా ఉండేటువంటి ఈ కులాలు కనుక ఆర్థికంగా బలపడితే, రేపు రాజకీయంగా ముందుకొస్తే మా కథమైపోతుంది. కాబట్టి వీళ్ళని ఎక్కడ ఏ అవకాశం వచ్చినా అనగదొక్కాలనేటువంటి ఓ ఆధిపత్య కులాల యొక్క, అగ్ర కులాల యొక్క, ఆధిపత్య కులాల యొక్క వ్యూహంలో భాగంగానే అనుక్షణం కేవలం బీసీ రిజర్వేషన్ విషయంలోనే ఈ నియమ నిబంధనలు వస్తాయి. ఇక్కడ కత్తి వెంకటస్వామి గారు మీరు మంచి ప్రశ్న పాయింట్లు లేవనెత్తారు. కొన్ని వర్గాల వల్ల, కొంతమంది ఆర్థిక సంపన్నుల వల్ల సో ఈరోజు బీసీలు వెనకబడుతున్నారు, రాజ్యాధికారం వస్తుంది, వాళ్ళకు సత్తా ఉన్నది, రాజకీయంలో ఎదుర్కొనే సత్తా ఉన్నదని చెప్పేసి మీరు అంటున్న పాయింట్. బట్ ఇంతటి వ్యవస్థలో పోరాటం చేయడం సాధ్యమా? ఉద్యమాన్ని నడిపించడం సాధ్యమా? తొక్కే శక్తులు ఉండయా ప్రభుత్వాలే వాళ్ళే ఉన్నప్పుడు? అసాధ్యమనేది అసలే లేదని చరిత్ర నేర్పదే పవిత్ర పాఠం అన్నాడు మహాకవి ఒక ఆయన. అసాధ్యమనేది అసలే లేదని చరిత్ర నేర్పదే పవిత్ర పాఠం అన్నారు. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి దమ్మున్నటువంటి భారతీయ బిడ్డలం రేపు తప్పనిసరిగా ఇక్కడున్న ఆధిపత్య కులాలది బ్రిటిష్ వారి యొక్క అంశం అందిపుచ్చుకొని విభజించి పాలించేటువంటి, వాళ్ళ జుట్ల నుంచి వెళ్ళి పాలిస్తున్నటువంటి ఆధిపత్య కులాలను అనగదొక్కి తప్పనిసరిగా ఉద్యమాన్ని తీసుకొస్తారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే వెంకటస్వామి గారు, ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే హైకోర్టులో స్టే వచ్చిన తర్వాత సాయంత్రమే బీసీ నాయకులు, బీసీ సంఘాలన్నీ ఆగ్రహోజ్వాలలు పెళ్ళుబికినాయి. సాయంత్రానికి ఏదో ఒక నిర్ణయిస్తాం, బంధకాలు ప్రకటిస్తామంటే దానికి వాళ్ళ 10-15 రోజుల సమయం పట్టింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా ముందుకు తీసుకెళ్లగలుగుతారో సాధ్యమా అన్నది నేను బీసీ నాయకులే మళ్ళా. చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. నేను ఒక మాట చెప్పిన మధ్యలో, ఈ కులాలను కులాల పేరుతోటి, అంటే నువ్వు యాదవ్, నువ్వు గౌడ, నువ్వు మాదిగా, నువ్వు మాల, ఈ కులాల పేరుతోటి నీకు వానితోటి ఏం పనిరా, వానికి నీతోటి ఏం పనిరా, నేనున్నా కదా అని ఈ ఆధిపత్య కులాలు వీళ్ళని విడగొట్టి, అందుకే నేను బ్రిటిష్ వాళ్ళని మించిన విభజించి పాలించేటువంటి ఏదైతే నేచర్ ఉందో అది వాళ్ళని మించి వాళ్ళ జుట్ల నుంచి ఇలా ఆధిపత్య కులాలు దేశం మొత్తం మీద నడుస్తున్నాయి, మన దగ్గరనే కాదు. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఆధిపత్య కులం డామినేట్ చేస్తుంది, ఒకటో రెండో చేస్తున్నాయి. సో నేనేమంటున్నానంటే, తెలంగాణ ఉద్యమం జరిగిన కేసీఆర్ గారితో నేను సహచరుడిగా పనిచేసిన. ఆయన 100 సార్లు చెప్పిండు, మేము పిడికడంత మంది మేము ఉంటిమి వెంకన్న, నేను కూర్చున్నా ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాడికి పోయినప్పుడు ఆడ మేము కూర్చున్నామని కొందరు పేర్లు చెప్పినాడు ఆయన మేము కూర్చుంటే ఇది శివాలయం లాగా ఉన్నది, అవేమో విష్ణు ఆలయం లాగా ఉన్నాయని చెప్పి ఆ పిడికడి మందితోటే తయారైనటువంటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన సాధ్యమైంది. ఆబాల గోపాలం అందరూ జైన్ అయిన తర్వాత, A to Z అందరు జైన్ అయిన తర్వాత తెలంగాణ సాధ్యమైంది. అక్కడ కూడా ఆ రోజు కూడా అవహేళన చేసి నన్నే పట్టుకొని నా కొలీగ్ ఒక ఆంధ్ర లేడీ ఏమంటదంటే, హైదరాబాద్ మీ జాబ్ జాగిరా, తెలంగాణ మీ బాబ్ జాగిరా అని అడిగిన రోజులు ఉన్నాయి. కానీ అదే లేడీస్ అదే వాళ్ళు మన తర్వాత అడిగిన సార్ మేము ఇక్కడ ఇల్లు కొనుక్కోవచ్చా అని. కొనుక్కోవచ్చండి, తెలంగాణ వచ్చినంత మాత్రం మేము కొనుక్కోవద్దని ఏమీ లేదని చెప్పిన నేను. సో ఇక నేనేమంటున్నానంటే, సమయం పడుతుంది కానీ సాధ్యమవుతుంది. ఇవాళ ఒకనాడు ఉన్నటువంటి ఎన్టీ తెలంగాణ కాదు, లేకపోతే ఒకనాడు ఉన్నటువంటి ఎన్టీ బీసీలు అయితే కాదు. ఇలా ఎన్టీగా గుడ్డిగా కొంతమంది బీసీలు ఆధిపత్య కులాల యొక్క చెప్పులు మోస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళ వస్తుండొచ్చు. కానీ ప్రతి ఒక్కడు రియలైజ్ అయ్యే రోజు వస్తుంది. ఎవడో నాలాంటోడు ముందు పడాలి, పిల్లికి గంట ఎవడు కట్టాలనంటే తప్పనిసరిగా ఎవడో కట్టాలి. ఆ కట్టడానికి ఇప్పుడు చాలా మంది సిద్ధమైనారు, నాలాంటి వాళ్ళు చాలా మంది సిద్ధమైనారు, నేను సిద్ధమైన. పార్టీలకు అతీతంగా ఈ దేశంలో ఓబీసీల కోసం, బీసీల కోసం, అణగారిన జాతుల కోసం, బహుజనుల కోసం ఒక మహా ఉద్యమం, భారత స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం రావాలి. దాన్ని డెఫినెట్ గా మా కళ్ళతోటే మేము చూస్తామనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉన్నది. వచ్చేది 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు డెఫినెట్ గా బీసీ ఉద్యమం కోసము, బీసీల హక్కుల కోసం, లేదా బహుజనుల హక్కుల కోసం కొట్లాడడానికి కేటాయిస్తాం. అవసరమైతే పార్టీలను వదిలిపెడతాం. తప్పనిసరిగా నేనైతే చెప్తున్నా, పార్టీలను వదిలిపెట్టైనా కూడా ఈ బహుజన ఉద్యమం కోసం నేతృత్వం వహించి డెఫినెట్ గా కేంద్రంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల హస్తగతమైనటువంటి అధికారాన్ని తల ఉంచి డెఫినెట్ గా
ఈ ఈ ఈ ఈ ఈ రిజర్వేషన్ లేకపోతే ఈ ఫెసిలిటీని కల్పించుకునేటువంటి 1 second, మార్గం yes. అదొక్కటే మార్గం. ఆ ఒక్క మార్గం నిమిషం. తప్ప ఇంకొక మార్గం లేదు. దాంట్లో భాగంగానే రేపటి బంద్లో ఇన్నోవేటబుల్ గా చూడండి సార్, ఇన్నోవేటబుల్ గా టిఆర్ఎస్ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, అవును, అవును. బీజేపీ ఇచ్చింది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అని ఉన్నాయి. బీజేపీకి నైతికంగా ఎవరి మీద బంద్ కాల్ ఇస్తుంది, కాంగ్రెస్ ఎవరి మీద బంద్ కాల్ ఇస్తుంది, టిఆర్ఎస్ ఎవరి మీద బంద్ కాల్ ఇస్తుంది, అవును, ఎవరికి అదే కదా వ్యతిరేకంగా confusion. బంద్ జరుగుతుందంటే నేను చెప్తున్నా బీసీలకు అనుకూలంగా బంద్ జరుగుతుంది, ఎవరికి వ్యతిరేకంగా బంద్ కాదు ఇది. బీసీలకు అనుకూలంగా బంద్ ఇది. ఈ అనుకూల బంద్ Right, 1 second, sir. ఇప్పటిదాకా జరిగే బంద్లో వ్యతిరేకంగా, కానీ ఇవాళ రేపు జరగబోయేటువంటి బంద్ బీసీలకు అనుకూలంగా అన్ని వర్గాలు ఇస్తున్నటువంటి సపోర్ట్ ఇస్తున్నటువంటి Right, బంద్ ఇది. right. సో ఇది ఇస్ ఎ డిఫరెంట్ బంద్ వెన్ కంపేర్ టు ది Done. అదర్ బంద్స్ అని నేను నిజ- అంటున్నా. నిజానికి, సో వాస్తవానికి, ఈ మార్గంలోనే సొల్యూషన్ దొరుకుతుందని నేను అంటున్నా సార్. యా, వాస్తవానికి రామ్మోహన్ రావు గారు, సో కత్తి వెంకటరావు గారు ఒక మాటల్లో మాట ఆయన ఒక్కొక్క మాట కూడా అన్నారు. అప్రిషియేట్ వర్డ్ అది, ఎందుకంటే అవసరమైతే పార్టీలను వదిలేస్తా, పదవులను వదిలేస్తా అని చెప్పేసి ఇదే మాట